హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే ఒక 4 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ సింపుల్ పద్ధతిలో ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూస్తే మీ పాపలకి మీరే ఇంట్లో మిషన్ ఉంటే ఈజీగా కుట్టుకునే ప్రాసెస్ అన్నమాట. ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు, అందుకే నేను ఈ ఫ్రాక్ని అయితే పెడుతున్నాను యూట్యూబ్లో. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈజీ పద్ధతిలో ఉంది కాబట్టి మీరు కూడా కుట్టుకోవచ్చు. కస్టమర్ మెజర్మెంట్కి ఫ్రాక్ అయితే ఇచ్చారు. ఈ ఫ్రాక్ ఎంత ఉందో అదే సైజులో కుట్టమని చెప్పారు. ఇదేమో లైనింగ్ అండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కుచ్చు ఫ్రాకే కుట్టమన్నారు. ఇందులో కొంచెం వర్క్ కూడా వచ్చింది, చమ్కీ వర్క్. సో ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి, బాడీ ఎలా కట్ చేసుకోవాలో ముందు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా కానీ లైనింగే కట్ చేసుకోవాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవద్దు. సో బాడీ ఎలా కట్ చేస్తారు, మెజర్మెంట్స్తో ఒకలాగా ఉంటుంది కటింగ్, మనకు సైజ్ ఇచ్చిన ఫ్రాక్తో కుట్టమంటే ఒకలాగా ఉంటుందన్నమాట. సో అదే విషయం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చిన్న పాప కాబట్టి లైనింగ్ పెద్ద పన్న కాబట్టి నేను బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ను ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను. మనం బాడీ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, చెస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అయితే ఈ బాడీకి పైన నడుం కూడా చెక్ చేసుకోవాలండి. అయితే ఈ బాడీకి పైన స్టిప్స్ పెట్టాను చూడండి, ఈ షోల్డర్ స్టిప్స్ పెట్టాను. బాడీలో నుంచి కాకుండా బయట నుంచి వచ్చాయన్నమాట అవి. సో అవి మాత్రం కొలుచుకోలేదు, ఓన్లీ స్టిప్స్ లేకుండా, అంటే హ్యాండ్స్కి భుజాల పైన స్టిప్స్ లేకుండా ఓన్లీ బాడీ మట్టుకే కొలుచుకున్నాను అనమాట. అది మనకు 7 ఇంచెస్ వచ్చింది. కింద ఖర్చు పైన ఖర్చు తీసేసి 7 ఇంచెస్కి అయితే నేను ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టిప్స్ వచ్చేసి 3 ఇంచెస్ ఉన్నాయన్నమాట. సో మనం 3 ఇంచెస్ పైన అలగ పెట్టుకోవాలి. ఆ స్టిప్స్ అయితే ఇప్పుడు ఇందులో కటింగ్ చేసుకోకూడదు, ఓన్లీ బాడీయే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వేసుకోవాలి. కింద సైడు ఖర్చులు 2 ముందుకు రావాలి. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని పైననేమో పైననేమో ఫ్రంట్ పార్ట్, కిందదేమో బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్కువనైతే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎంతైతే మెజర్మెంట్ ఫ్రాక్కి కొలుచుకున్నామో అంతే సైజు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మెజర్మెంట్ ఫ్రాక్ కరెక్ట్గా ఉంది కాబట్టి, మనం కరెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం కరెక్టే పెట్టుకోవాలి. ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకున్న వాళ్ళకైతే మనం బాడీ మెజర్మెంట్స్తో ఒక 3 ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా కలుపుకుంటాం కదా, ఈ దానికి కలుపుకొని అవసరం లేదు. ఫ్రాక్కి ఎంతైతే కొలుచుకున్నామో అంతే మనం పెట్టుకోవాలన్నమాట. నెక్ సైడు 2 ఇంచెస్ తీసుకొని భుజం దగ్గర ఒక 1.5 ఇంచుతో చంక కిందికి ఒక 1 ఇంచ్ తేడాతో 1.5 ఇంచ్ మార్జింగ్తో మనం ఫ్రాక్ అయితే బాడీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాడీకి కింద ఎక్కడైతే మనకు సైడ్ జాయింట్ వస్తుందో అక్కడ ఒక 1 ఇంచ్ పైకి అయితే ఇలా రౌండ్గా తీసుకోవాలి. అప్పుడే ఫ్రాక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్ సైడు ఒక 1/2 ఇంచ్ డౌను, చంక సైడ్ ఒక 1 ఇంచ్ డౌను ఎందుకు తీసుకున్నానంటే మనకు స్టిప్స్ అనేవి ఒక 3 ఇంచెస్ వస్తాయి కాబట్టి చంక వచ్చేసి ఇవి 3 ప్లస్ ఒక 1 ఇంచ్ 4 ఇంచ్ మొత్తము. అలాగే నెక్ 3 ఇంచెస్ స్టిప్స్ ఒక 1/2 ఇంచు, 3.5 నెక్ సరిపోతుంది. మనం ఉల్టా ఇంచ్ కుడతాం కాబట్టి మనకు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువనే వస్తుంది కాబట్టి చాలా నీట్గా మనకు ఎక్కువ షోల్డర్ పైనుంచి జారకుండా పాపకి కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట. ఈ స్టిప్స్ వచ్చేసి 3 ఇంచులు కాబట్టి మనం 3.5 ఎత్తు తీసుకొని మనకు వెడల్పు అయితే ఎంత కావాలో, అంటే ఒక 3 ఇంచ్ మ్యాక్సిమం అయితే ఒక 4 ఇంచెస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది.
4 ఇంచెస్ కాకుండా ఇంకా 5 ఇంచెస్ తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు. వెడల్పుని బట్టి మనకి కుచ్చులు కొంచెం ఎక్కువగా వస్తాయన్నమాట. మనకి హ్యాండ్స్కి కూడా షోల్డర్కి కూడా సరిపోతుంది. సో నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నాను, 3.5 హైట్ తీసుకున్నాను. మార్జింగ్తో సహా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింద లంగాకి ఎంత కుచ్చు ఉంటుంది, ఎంత లెంత్ ఉందో చూసుకుందాము. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి బాడీ లెంత్ అయిపోయిన తర్వాత కింద కుచ్చుల లెంత్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన క్లాత్లో ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా లైనింగ్ తోటి మనకు వేరే పని అయితే ఏముండదు. ఈ ఫ్రాకు 5 ఇయర్స్ బేబీది కాబట్టి మ్యాక్సిమం ఒక 2.5 తెచ్చుకుంటే 1/2 మీటర్ మనకు బాడీకి వెళ్ళిపోయింది. 2 మీటర్స్ క్లాత్ ఉంది కాబట్టి 2 మీటర్స్ క్లాత్ని మనము కింద లంగాకి యూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 3 ఇంచెస్ పట్టి అయితే పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ పెట్టుకొని డబుల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే ఫ్రాక్కి కొలుచుకున్నాం కదా, అలాగే దీనికి కూడా కొలుచుకొని ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే పైకి ఉండాలండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కిందకి కనబడకుండా సమానం ఉన్నా కానీ ఎలాగైనా కనబడుతూ ఉంటుంది. అందుకే ఒక 1 ఇంచ్ అయితే మనము తక్కువగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్. ఇప్పుడు ఆ లైనింగ్ పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేసుకుందాం. నేనేం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన క్లాత్ అంతా యూస్ చేసుకొని పైకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అందులో నుండి బాడీ తీసుకున్నాను అనమాట. ఈ విడుతులోనే తీసుకుంటే మనకు కొంచెం తగ్గిపోతుంది. అందుకే నేను పైన మిగిలిన క్లాత్ తోటి నేనైతే బాడీకి ఈ విధంగా తీసుకున్నాను. చూడండి, బాడీని నార్మల్గా మనం ఎలా కట్ చేసుకున్నామో 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనకు ఎంత అవసరం ఉంటుందో అంత ఎక్కువ తీసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ప్లస్ ఇప్పుడు మనకు పైన స్టిప్స్కి కూడా కావాలి, ఉల్టాయించుకోవాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 ఇవేమో నాడలండి. వెనకాల మనకు అడ్జస్ట్మెంట్ కోసం నాడలు కుడతాం కదా, అలాగే ఈ నాడలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టోటల్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోని కూడా చూడండి. నేనైతే ఫస్ట్ ఏవైతే చిన్న చిన్నవి ఉంటున్నాయో అంటే పీసెస్గా ఉన్న వాటిని అన్నీ నీట్గా కుట్టుకొని పక్కకైతే పెట్టుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ స్టిప్స్ కుట్టుకున్నానండి. స్టిప్స్ని నీట్గా ఒక 3 వైప్స్కు కుట్టుకొని ఉల్టాయించుకొని నీట్గా కార్నర్ కుట్టు అయితే వేసుకున్నాను. మనం కుట్టేటప్పుడు ఎంత నీట్గా కొంచెం ఆలోచించి కుట్టుకుంటే మనకు అంత నీట్గా వస్తుంది. ఎక్కడైనా మూలలు ఉన్నా కానీ నీట్గా తీసుకోవాలి. లైనింగ్ కనబడకుండా నీట్గా మనము కార్నర్ కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. మనం వచ్చింది కదా అని తొందరపడకుండా నిదానంగా కొంచెం చూసుకుంటూ ఎలా కుట్టారు అని చూసుకుంటూ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా అర్థమయ్యేలాగా చూపించాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి ఈ ఫ్రాక్ని కూడా మీ పాప వాళ్ళకి కుట్టుకోండి. ఇప్పుడు స్టిప్స్ అయిపోయినాయి కాబట్టి నేను ఇంకా నాడలు కూడా ఒక జాయింట్ అవే కదా, చిన్న చిన్న పీసెసే కదా, సో నాడలు కూడా నేను ఈ విధంగా కుట్టుకొని ఉల్టాయించుకుంటానండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కొంచెం కచ్చలాగా కనబడుతుంది కాబట్టి ఉల్టాయించుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఉల్టాయించుకోవడానికి స్క్రూ డ్రైవర్ నా పక్కకే ఉంటుంది. స్క్రూ డ్రైవర్ని అయితే నేను యూస్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా 2 నాడలు 2 పైన స్టిప్స్ కూడా నేను చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు బాడీని ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి మనము ఉల్టాయిస్తున్నాను కాబట్టి భుజం దగ్గర ఆపేసి చంకలు నెక్ నేను ఇలా ఉల్టాయించుకున్నాను. మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రౌండ్ దగ్గర కచ్చకలు అయితే పెట్టుకోవాలి. ప్లస్ ఇదిగోండి, ఈ విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనకు భుజం పైన నీట్గా ఉండాలని, కనబడకుండా ఉండాలని ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి లోపల నుంచే నేను స్టిప్స్ పెట్టుకున్నాను. చిన్నగా కుచ్చు పెట్టుకొని చూడండి, చిన్నగా కుచ్చు పెట్టుకొని
లైనింగ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా, లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్టా సీదా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్టు లైనింగ్ ఒక సైడ్ ఉండేటట్టు చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే రౌండ్ తిరగదో అక్కడ కచ్చకాలు పెట్టుకొని పైనుంచి ఒక టంచన్ మందంలో కటింగ్ కుట్టు వేసుకుంటే, ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనకు నీట్గా ఫ్రంట్ పార్ట్ స్టిప్స్తో సహా అయిపోతుంది. చూడండి, కచ్చా క్లాత్ని ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు చెప్పండి. నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో కూడా చెప్తాను. ఏ డౌట్ ఉన్నా కానీ నేను ఆన్సర్ అయితే మీకు ఇస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం అందులోనే ఉక్సులు పట్టి లోపల పట్టి కూడా ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంకా వేరే పట్టి వేయాల్సిన అవసరం లేదు. దీనికి మాత్రం నేను మొత్తం టోటల్గా కుట్టేశాను. ఎందుకంటే ఒకవేళ స్టిప్స్ ఎక్కువ తక్కువ అయ్యాయి అనుకోండి, మళ్ళీ ఉల్టాయించాలి అంటే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది, భుజాల పైన కట్ చేసి కుట్టాల్సి వస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం బ్యాక్ పార్ట్ని నీట్గా కుట్టుకొని ఆ బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ పైన కూడా కుట్టుకోవాలి. ఇంతకుముందు అయితే నేను లోపల నుంచి పెట్టాను కదా, ఇప్పుడు వెనకాల సైడే కాబట్టి మనకు కచ్చా కొంచెం అంటే లోపలికే వెళ్ళిపోతుంది. కానీ కుట్టేటప్పుడు కొంచెం నీట్గా కుట్టుకుంటే ఆ కచ్చా కూడా కనపడదు. ఇదిగోండి మొత్తం ఇలా నీట్గా ఉల్టాయించుకొని నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిప్స్ని బ్యాక్ పార్ట్కి అయితే నేను ఎలా జాయింట్ చేస్తానో చూడండి, ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. దీనికి కూడా లోపల నుంచి పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు. కానీ ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే భుజాలపైన జారిపోతుంది అనే ఒక ప్రాబ్లం మనకు వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, కష్టం. అందుకే ఒకటి లోపలికి పెట్టుకున్నా కానీ ఒకటి పైకి పెట్టుకో. బ్యాక్ సైడ్ డాట్ పెట్టేటప్పుడు మనము నాడలు కూడా ఆ డాట్లో ఫిక్స్ చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది. మనము సైడ్ కుట్టులో కాకుండా డాట్స్లో వేసుకుంటే మనకు నాడలు ఎక్కువ లెంతీగా కనబడవు, చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఈ విధంగానే ఫ్రాక్స్కి చేస్తాను. ఇప్పుడు చూడండి, స్టిప్స్ అయితే ఇలా కుచ్చు పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మనం షోల్డర్ దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందన్నమాట. ఒకవేళ పెద్దగైనా చిన్నగైనా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకటి నీట్గా కుట్టాను, ఒకటి ఇలా కచ్చగా కుట్టాను, లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఆ కచ్చ కనబడకుండా దానిపైన కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే ఇలా బాడీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతోసేపు పట్టదండి. ఒక 1 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా కుట్టుకోవచ్చు. అంటే నాకు వచ్చింది కాబట్టి కుట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో, మీకు ఒక 2 అవర్స్ పట్టొచ్చు, ఎందుకంటే చూసి కుడుతున్నారు కాబట్టి. సో తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకోసమే ఎక్కువ లెంత్ చేస్తే బోర్ వస్తుందని ఈ కుట్టడం మటుకు కొంచెం ఫాస్ట్గా చేశాను. మీరు ఒకవేళ చూసి నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ కొంచెం ఆపేసుకుంటూ కుట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రాక్కి నేను డబుల్ ఫోల్డ్, లైనింగ్కి అయితే డబుల్ ఫోల్డ్ చేస్తూ పట్టి అయితే ఇలా పెట్టుకున్నాను. చూడండి, డబుల్ ఫోల్డ్ ఎందుకు చేశానంటే పెద్ద పట్టి ఉంటుంది కాబట్టి డబుల్ ఫోల్డ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది, పెద్దగా అనిపించదు. మనకు కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువగా రాదనమాట. అందుకే నేను ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను. అలాగే కుచ్చు కూడా మనకు చిన్నగా అంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం కుచ్చు పెట్టుకొని మనకు మెజర్మెంట్ ఫ్రాక్ ఎంతైతే ఉందో ఆ కుచ్చు అయితే పెట్టుకోవాలి. చెక్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. నేను కుచ్చు పెట్టడం కూడా ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏ విధంగా కుచ్చు పెడితే కరెక్ట్గా వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా అయితే కుచ్చు అయితే పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు బాడీకి జాయింట్ టోటల్ అయిపోయింది కదా,
సైడ్ జాయింట్స్ కూడా చేసుకున్నాం కదా, ఆ సైడ్ జాయింట్స్కి మన కుచ్చుకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ రెండు మెయిన్ లైనింగ్ రెండు చెక్ చేసుకుంటేనే మనము కుట్టేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది, రిస్క్ అనేది ఉండదు. చూడండి, నేనైతే ఎప్పటికప్పుడు అలా చెక్ చేసుకునే ఉంటాను. అదిగో ఇప్పుడు మనకు ఎంతైతే పాప ఫ్రాక్ మెయిన్ ఉందో, మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే మిస్టేక్స్ మనకి జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మనకి మిస్టేక్స్ అనేటివి జరగవు. సో కుట్టిన తర్వాత బాధపడడం కంటే కుట్టేటప్పుడే కొలుచుకోవడం చాలా ఉత్తమం. ఓపిక ఉండాలి కుట్టేటప్పుడు. ఇలా నీట్గా కొలుచుకుంటూ ఉండాలి. ఏది కూడా మర్చిపోకుండా నీట్గా కుట్టుకుంటే మనకి తొందరగా కూడా వర్క్ వస్తుంది. ఫస్ట్లోనే మనం నీట్గా కుట్టుకోగలుగుతాం. మళ్ళీ కుట్టుకోవడము, విప్పుకోవడము ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఏదైనా ఫస్ట్ చేసేటప్పుడే బెస్ట్గా చేయాలి. నేనైతే అలాగే చేస్తాను. ఇదిగోండి, పట్టీ అయితే ఒక 4 ఇంచుల పట్టీ అయితే దీనికి పెట్టుకున్నాను. ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్కి డిజైన్ కాకుండా ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి అది మొత్తం నేను లోపలికి ఫోల్డ్ చేశాను. ఇందులో ఇప్పుడు కుచ్చు కూడా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం 1 ఇంచ్ పెట్టుకుంటూ లోపలికి అయితే కొంచెం కుచ్చుని ఎక్కువ తోసుకుంటూ ఈక్వల్గా మనం అన్ని కుచ్చులు తోసేసుకుంటూ రావాలి. చూడండి, ఈ కుచ్చుని ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. తప్పకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా నీట్గా అన్నీ ఈక్వల్గా పెట్టుకోవాలండి కుచ్చులు. అప్పుడే మనకు ఫ్రాక్ అనేది అందంగా కనబడుతుంది. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా అసలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ మనము బాడీకి అండ్ లైనింగ్కి టోటల్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీకి ఎందుకు చెక్ చేయలేదంటే ఇందాక బాడీకి లైనింగ్ చెక్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం లైనింగ్కి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మనకు కచ్చా అనేది కనబడదు. ఇదిగోండి, ఇప్పుడు కుట్టిన దగ్గర కుట్టు కనబడకుండా ఉండాలి అంటే మనం ఆ కుట్టుకు పైన ఒక కుచ్చు అయితే పెట్టుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. కుట్టు అనేది మనకు కనబడదన్నమాట. ఇప్పుడు లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ అయితే ఇలా చేసుకోవాలి రౌండ్కు. చూడండి, ఇప్పుడు కార్నర్ ఉంది కదా, మనం కుట్టుకున్న కార్నర్, 2 కార్నర్లు ఒకవైపు కుట్టుకొని టోటల్గా కుచ్చుల దగ్గర కుచ్చులు ఫోల్డ్ అవ్వకుండా మనం కింద కుచ్చులు లైనింగ్ కుచ్చులు సెట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ఒక కుట్టుని విడిపోకుండా వేసేసుకోవాలి. చూడండి, ఎంత నీట్గా కుచ్చులు మనం నీట్గా సెట్ చేసుకుంటూ వస్తే మనకు ఫోల్డింగ్ అవ్వకుండా అంత నీట్గా కనబడుతుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా ఉంటే మనం ఇప్పుడు బాడీని ఉల్టా తీసుకొని మనకు జాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ జాయింట్లు సైడ్కి వచ్చేలాగా ఫస్ట్ ఆ సైడ్కి జాయింట్కి సెట్ చేసి ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ 2 లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ కుచ్చులు ప్లస్ బాడీ ఈ 2 మనము నీట్గా ఫోల్డ్ అవ్వకుండా అటాచ్ అయితే చేసుకోవాలి. నేను ఎప్పుడు కానీ అలగలగా వేయనండి, ఇట్లా రౌండ్గానే కుడతాను ఫ్రాక్స్కి. ఇలా రౌండ్గా కుడితే ఫ్రాక్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా టోటల్గా మనము ఇలా నీట్గా అనుకుంటూ చేస్తే నీట్గా వస్తాయి. కుచ్చులు అనేవి ఫోల్డ్ అవ్వవు. ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కుచ్చులు వస్తున్నాయి కాబట్టి మనకు కుచ్చు అనేది కుట్టు కిందకి వచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు హ్యాండ్ తోటి మనం నీట్గా అనుకుంటూ కుచ్చు పెట్టుకోవాలి. చూడండి, టోటల్గా ఈ ఫ్రాక్ అయితే కంప్లీట్గా అయిపోయింది. చూసారు కదా, నెక్ 3 పాయింట్ నెక్ లాగా వచ్చింది. చంకలు కూడా ఎక్కువ లేకుండా నీట్గా వచ్చాయి. ఇప్పుడు బాడీ కరెక్ట్గా ఉందా మనము ఒకసారి చెక్ చేసుకొని చూడండి, అంతా కరెక్ట్గా వచ్చింది. సేమ్ మన ఇంట్లో ఫ్రాక్ని కూడా ఇలాగే మెజర్మెంట్స్ తీసుకుంటూ మనం ఈ విధంగా కుట్టుకుంటే
చాలా నీట్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది హార్డ్ ఏం కాదండి. చూసుకుంటూ కొంచెం తెలివి, కొంచెం మిషన్ వర్క్ కుట్టడం వస్తే సరిపోతుందండి. నేనైతే ఇది బో చేసుకున్నాను. బోడగా ఉందని ఒక బోనైతే ఇక్కడ పెట్టి ఒక బటన్ అయితే పెట్టుకున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ప్లీజ్ దయచేసి కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. స్కిప్ చేయకుండా చూసి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. రాకుంటే మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తాను. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, నాకు పాపకి చిట్టి ఫ్రాకు కుట్టండి, లాంగ్ ఫ్రాకులు కుట్టండి నేర్పియండి అని. వాళ్ళ కోసం అయితే నేను ఈ ఫ్రాక్ చేశాను. ఒకవేళ వాళ్ళు ఈ వీడియోని చూస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ఒక ఫ్రాక్ కుట్టి నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా? చూడండి, ఫ్రాక్ టోటల్గా బటన్ కూడా పెట్టాను. ఎంత నీట్గా నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఈజీ ఉందా, నా వర్క్ హార్డ్గా ఉందా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి.